అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 3 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమయం మాట్లాడదు కానీ అన్నీ చెప్పేస్తుంది, వినగలిగితే చాలు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 3, 2026 వారం మంగళవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము. సూర్యోదయము ఈ రోజున 6:51, సూర్యాస్త సమయము 6:08, చంద్రోదయము 7:41, చంద్రాస్త సమయము 8:24. ఈ రోజున తిథి విద్య ఫిబ్రవరి 3 రాత్రి 1:52 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 4 రాత్రి 12:40 వరకు విద్యా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మక్క ఫిబ్రవరి 2 రాత్రి 10:47 నుంచి ఫిబ్రవరి 3 రాత్రి 10:10 వరకు ఉంటుంది. తదుపరి పూర్వ పాల్గొనే నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగము ఈ రోజున శోభన ఫిబ్రవరి 3 ఉదయం 4:45 నుంచి ఫిబ్రవరి 4 రాత్రి 2:38 వరకు శోభన ఉంటుంది. తదుపరి అతిగంట ప్రారంభమవుతుంది. కరణము తైతుల ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 1:12 వరకు. తదుపరి గరిజ ఫిబ్రవరి 4 రాత్రి 12:41 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఈ రోజున ఉదయం 10:28 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు ఉంటుంది. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున ఉదయం 6:11 నుంచి ఉదయం 7:47 వరకు వర్జ్యం అనేది వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 9:06 నుంచి ఉదయం 9:51 వరకు. మరలా రాత్రి 11:13 నుంచి రాత్రి 12:04 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. రాహుకాలము మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 4:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు. ఇవన్నీ ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:15 నుంచి 6:03 వరకు. అమృతకాలము రాత్రి 7:48 నుంచి రాత్రి 9:22 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:05 నుంచి సాయంత్రం 6:31 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:22 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కలిపురుషుని శాప ప్రభావం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, నహుషుడికి వచ్చిన శాపం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారము ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, ప్రయాణాలకు, వ్యాపార వాహన పనులు చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 3 రాత్రి 10:10 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 3 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.